కూడా తీసుకొని వచ్చారు మరి. అప్పుడు కూడా కేసీఆర్ కూడా ఇలాంటి స్టేస్ తీసుకొని వచ్చిండు. ఉమ్, అక్కడ దాకా కన్వెన్షన్స్, చాలా కన్వెన్షన్స్ దగ్గరికి వెళ్ళిండు. ఉమ్, వెళ్ళేసి కూడగొడతా ఉమ్, ఇట్లాంటివి రాకూడదు అని చెప్పేసి వచ్చినాయి. ఉమ్, మరి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు. ఉమ్, బ్యాక్ స్టెప్ తీసుకొని ఆ ఆ, మళ్ళీ అతని ఫండ్స్ అతనికి ఉమ్, వచ్చేసినాయి. ఇంకా బ్యాక్ స్టెప్ తీసేసాడు. ఉమ్. మరి ఇప్పుడు అట్లనే మరి రేవంత్ రెడ్డి కూడా మరి అట్లనే చేస్తాడా మరి? ఒక ఉమ్. హైడ్రా అనేది అయితే అప్పుడైతే మరి హైడ్రా అనేది ఏం తీసుకురాలేదు, అవునవును. డైరెక్ట్ అటు వెళ్ళాడు. ఉమ్, ఇప్పుడు వచ్చేసి మరి హైడ్రా అనేది ఒకటి అయితే సంస్థ తీసుకొని వచ్చిండు. ఉమ్, ఆ సరే, మరి దాన్ని కంటిన్యూ చేస్తాడా, మరి కంటిన్యూ చేయడా? ఉమ్, మరి అట్లనే ఇంతకు ముందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆ అదే విధంగా ఒకవేళ చేస్తాడా మరి? ఉమ్, ఒక 4 రోజులు చేసేసి ఉమ్, మళ్ళీ తర్వాత చేయకుండా ఊకుంటాడా మరి? ఉమ్, పని చేస్తాడా? ఉమ్, కొన్ని 4 ఫండ్స్ చేసుకొని మళ్ళీ వెనకకి బ్యాక్ స్టెప్ చేస్తాడా అనేది ఉమ్, అది తెలియడం లేదు. ఉమ్, అది ఆత్మ పరిశీలన అతను చేసుకుంటే బాగుంటది. ఉమ్, ఇది ఒకవేళ ఇది మంచి పనే, హైడ్రా అనేది తీసుకురావడం అయితే మంచి పనే. ఉమ్, ఎందుకంటే ఇంతకు ముందు మనం ఏదైతే చూసుకుంటే, ఇంతకు ముందు 2014 కైనా ముందు, అంటే ఉమ్. ఇంకా 40 సంవత్సరాల కంటే ముందు ఏదైతే 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అక్రమ ఆస్తులన్నీ ఉమ్. తీసేస్తాము అని చెప్పేసి అవును. ఒక నడుస్తుంది మరి. ఉమ్, హైడ్రా అనేది తీసుకురావడానికి కారణం అదే. ఉమ్, మరి 40 సంవత్సరాలు తీసుకురావడం అంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గవర్నమెంట్ల మీద ఒక స్టాంప్ అనేది పడ్డం అయితే జరుగుతుంది ఉమ్, కంపల్సరీ. ఆ మరి దాని మీద ఎంత వరకు స్టే ఉంటాడు అనేది అర్థం అవ్వట్లేదు. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇంతకుముందు మనం ఏదైతే చూసుకుంటే మనకి ఇంతకుముందు మన ఆ హైదరాబాద్ అనేది చాలా వరకు మనకి నీటి సమస్య అవును. ఉండకపోతుండే. అవును. అప్పుడు మనకి ఎట్లా అంటే కూల్ ఉంటుండే, ఎండాకాలంలో కూడా కూల్ ఉంటుండే. ఇప్పుడు మనకి చలికాలంలో కూడా వేడిగా ఉంది. ఎందుకోసం అంటే ఎక్కడ చూసినా మనకి బిల్డింగ్లు, పార్కులు, అవును. పార్కులు కూడా, అపార్ట్మెంట్. పార్కులను కూడా అపార్ట్మెంట్లు అవును. చేసేస్తున్నారు అక్రమంగా. అది చేసేస్తున్నారు ఉమ్, మరి. దీని మీద ఎంత వరకు స్టే ఉంటాడు మరి? ఇప్పుడు ఎందుకంటే మనకి ఈ 2-3 సంవత్సరాల్లోనే ఉమ్, అదర్ స్టేట్స్ లలో అవును. ఏదైతే కాంగ్రెస్ ఉన్నటువంటి స్టేట్స్ లలో ఉమ్, మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికోసం అని ఫండింగ్స్ స్టార్ట్ చేసుకోవడానికి అని ఉమ్, చెప్పేసి చేస్తున్నారా మరి? ఉమ్, ఏంటి అనేది అది ఇంకా బయటికి రాలేదు మరి. ఆ, ఇట్లానే చేస్తే, దీన్ని కంటిన్యూ చేస్తే ఇది మళ్ళా బ్యాక్స్ మనకి, ఎందుకంటే తరతరాలుగా ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి చెరువులను బ్యాక్స్ ఉమ్, తీసుకురావడం అనేది చాలా హర్ష వ్యక్తం చేస్తున్నాను నేనైతే. ఆ అది దానికి గుర్తించడం అనేది నేను దానికైతే నేను హర్ష వ్యక్తం. అంటే ఇప్పుడు ఒకవైపు నాగార్జునేమో నాకు అది ప్రైవేట్ పొలము, నాకు పట్టభూమి, అది నాది డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే కేసు కూడా కోర్టులో నడుస్తుందని ఈయన అంటున్నారు. సో అది హైడ్రా కమిషనర్ ఏమంటున్నారంటే, సో అంటే ఆల్రెడీ మేము అన్ని చెక్ చేసాము, జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు కోరినప్పుడు కూడా వాళ్ళైతే అనుమతి ఇవ్వలేదు, అయితే కట్టారనే విధంగా అంటారు. సో ఇక్కడ ఎవరు తప్పుడు అంటారు మీరు? అది మరి మనకు తెలియదు అది. అది తీసుకురావడం అయితే ఇప్పుడు ఎందుకంటే, ఇప్పుడు అధికారులు అయితే అట్లా కూల్ చేయడం అయితే కూల్ చేయాలి. వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తారు. అక్రమంగా ఉంటేనే పని చేస్తారు, అక్రమంగా లేనిదైతే చేయరు. మరి ఇంతకు ముందుకే వచ్చింది, చాలా ట్రోల్ అయిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు కాదు, అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అప్పుడే మనకి అసెంబ్లీలో చెప్పారు. అప్పుడే మరి అప్పటి నుంచి మరి ఇతనికి తెలియదా? నాగార్జున కూడా తెలిసి ఉండాలి కదా. ఎందుకంటే అతను కూడా నార్మల్ పర్సన్ కాదు, సెలబ్రిటీ. విదేశాలకు, చాలా చాలా విదేశాలకు తిరుగుతా ఉంటారు. అతనికి కూడా తెలిసి ఉంటది. అతను కూడా చాలా నాలెడ్జ్ పర్సన్. మరి ఎందుకు ఇలాంటివి చేశాడనేది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, కోర్ట్ అనేది ఇన్ని సంవత్సరాలు స్టే తీసుకురాదు. 2014 లో అయిందంట. 2014 నుంచి 1 ఇయర్, అంటే 2015 వరకు మాక్సిమం, ఒక 2016, 2017 వరకు రావాలి మరి. మరి ఇంతవరకు 10 ఇయర్స్ నుంచి మరి నోటీసులు పట్టించుకోలేదు అంటే మరి కోర్టుది ఏమైనా ఉందా మరి? ఏంటి? మరి ఇంకొకటి ఏంటంటే, ఎందుకు అసలు ఎలాంటి నోటీసులు లేకుండా తీసుకొచ్చారు అని ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ ఆల్రెడీ సుప్రీం కోర్టు చెప్పింది, ఇట్లాంటి వాటికి ఏదైతే అక్రమంగా ఇట్లాంటివి చేస్తున్నారో ఎట్లాంటి నోటీసులు అవసరం లేదు, ఏ అవసరం లేదు, డైరెక్ట్ కూలగొట్టేసేది అని చెప్పింది, పర్మిషన్ ఇచ్చేసాను. మరి ఇప్పుడు తీసుకురావడం తప్పు కాదు, కానీ ఎంత వరకు నిలిచి ఉంటాడు అనేది నేను అది చేస్తున్నా. సో ఇప్పుడు నాగార్జున విషయంలో అయితే ఇట్లా పొజిషన్ ఓకే. సో ముందు ముందు ఒక వాళ్ళ పార్టీ వాళ్ళ రాజకీయ నాయకులు ఇట్లాంటి బయట పడవచ్చు, సో వాళ్ళ మీద ఇట్లాంటి యాక్షన్ బయట పడ్డం ఏముంది, ఆల్రెడీ ఆయనకు తెలియదు.
ఆయనకు తెలియదు. అదే వాళ్ళ మీద ఆల్రెడీ కేటీఆర్ కూడా చెప్పిండు కదా, ఆల్రెడీ అసెంబ్లీలోనే మాట్లాడిండు కదా దాని గురించి కూడా. కేటీఆర్ ది కూడా స్థలం ఉంది, మరి ఆయనది కూడా స్థలం ఉంది మరి. సో ఇప్పుడు అందరి మీద ఇట్లా యాక్షన్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా చూసుకోవాలి కదా, ఆయనకు కూడా అక్రమ ఆస్తులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా పార్కుల నుంచి తీసినవి ఉన్నాయి, తర్వాత ఉన్నటువంటి అక్రమంగా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏమంటారు కబ్జా చేసినవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ ని దొంగలించడమే కాదు, ప్రజల నుంచి దొంగలించినవి కూడా, అవి కూడా తప్పు కిందకి వస్తాయి మరి. దాన్ని కూడా మరి ఎలా పరిశీలించుకుంటారు అనేది మరి అది ముందుకు వస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం? నేను ఏమంటున్నానంటే హైదరాబాద్ తీసుకురావడం అనేది అయితే కరెక్టే. నా వరకు నేను చెప్తున్నా ఏంటంటే అది కరెక్టే, ఎందుకంటే మనకి పాత